తెలంగాణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. ప్రాజెక్టుకు అన్ని వైపులా కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ప్రాజెక్టు వద్దకు వచ్చే రైతులు, పర్యాటకులు, సామాన్య ప్రజలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో మన ప్రాజెక్టులను కేంద్ర బలగాల ఆంక్షల మధ్య చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు కేంద్ర బలగాల మోహరింపుపై ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు అక్కడి తాజా పరిస్థితులపై మా జిల్లా ప్రతినిధి రాము మరింత సమాచారం ఇస్తారు. మూర్ఖపు వైఖరితో నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా కేంద్ర బలగాల చేతికి వెళ్ళింది. కేంద్ర బలగాల పహారాలో 24 గంటలు కూడా పహారాగాస్తూ ఉన్నారు. ఒక్క వ్యక్తిని కూడా లోపలికి రానివ్వట్లేదు. సివిలియన్స్తో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా డ్యామ్ మీదకి అడుగు పెట్టనివ్వట్లేదు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మనం నాగార్జున సాగర్కి వచ్చాం. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో స్వయంగా చూసి తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించినటువంటి ఈ గేట్ వద్ద ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు, మొత్తం కూడా సిఆర్పిఎఫ్ బలగాల చేతులకు వెళ్ళిపోయింది. సిఆర్పిఎఫ్ బలగాలు అనుక్షణం కూడా డేగకలతో అప్రమత్తంగా ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. డిసెంబర్ నెల వరకు కూడా, అక్టోబర్, సెప్టెంబర్, అదేవిధంగా నవంబర్ నెల వరకు కూడా రాష్ట్ర బలగాలు మాత్రమే ఇక్కడ ఉండేవి. ఏదైనా అనుమతి ఉంటే రాష్ట్ర సంబంధించినటువంటి అధికారులు నేరుగా వెళ్ళి డ్యామ్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ, ఆపరేషన్ కానీ చాలా స్వేచ్ఛగా చేసేవాళ్ళు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉండేది. తెలంగాణ ప్రభుత్వ మెయింటెనెన్స్లో ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ నీటి విడుదల చేయాలన్నా, డ్యామ్కి ఏదైనా రిపేర్లు చేయాలన్నా కూడా, డ్యామ్ క్రస్టేరియర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా చాలా స్వేచ్ఛగా, చాలా హక్కులతో వాళ్ళు వెళ్ళి ఆ పనులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఎడమకాల రైతాంగానికి సాగునీటిని విడుదల చేసేవాళ్ళు. కానీ డిసెంబర్ 3 తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ 2 నెలల వ్యవధిలోనే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోయింది. కేఆర్ఎంబీ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు పహారా కాస్తూ ఉన్నాయి. ఒక్కరిని కూడా అడుగుపెట్టనివ్వట్లేదు. ఇరిగేషన్ అధికారులు కూడా అడుగుపెట్టనివ్వట్లేదు. సామాన్య ప్రజలను అయితే ఈ దరిదాపులు కూడా రానివ్వట్లేదు. కేవలం కృష్ణా రివర్ బోర్డు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటాం, కేంద్రం చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటాం అంటూ ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తమ కళ్ళ ముందే చేజేతుల నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్రం ఆధీనంలో పోవడంతో ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సంబంధించిన రైతులందరూ కూడా చాలా మనోవేదన గురుతూ ఉన్నారు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సాగర్ ఉన్నటువంటి జలాలను ప్రతి ఒక్క చుక్కను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. టేలెండ్ భూములకు ఈరోజు సాగునీరు వచ్చింది, చాలా సస్యామలంగా అయింది. ఎన్నడూ రానటువంటి ఈ ఆయకట్టు చివరి భూమిలో కూడా నీరు అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది. వరుసగా 18 సార్లు 18 సీజన్లకు ఇక్కడ నీటిని అందించి నాగార్జున సాగర్ ఆయకట్టు పచ్చగా కలకల్లాడుతూ ఉండేది 2023-24 వరకు కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల వ్యవధిలోనే చాలా అనాలోచితంగా, ఒక మూర్ఖంగా, ఒక నిర్లక్ష్య వైఖరితో, ఉదాసీన వైఖరితో ఈ ప్రాజెక్ట్ని అంతా కూడా అవుట్లెట్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి అప్పచెప్పడంతో మళ్ళీ తిరోగమనం పాలైంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారింది. నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనది కాకుండా అయిందని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ నేత కేసీఆర్ గారు దీనిపైన పోరాటాన్ని పిలుపునిచ్చారు, సమరశంఖారాన్ని ఇప్పటికే పూరించారు. నల్గొండలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తమ కృష్ణా జలాలను తమకే హక్కులు వచ్చేలాగా, కేంద్ర ప్రభుత్వం వెనుకకు వెళ్లేలాగా, మళ్ళీ యథాస్థితి స్థితిలాగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల హక్కులకు అనుగుణంగా ఉండేలాగా డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధి రైతులందరూ కూడా ఉక్కు పిడికిలు బిగించారు, సమరశంఖం పూరించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నుంచి మళ్ళీ ఒకసారి పోరాటాన్ని చేసి ఈ హక్కులను సాధిస్తామని కూడా ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. డ్యామ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఒకప్పుడు అంతా కలకల్లాడుతూ వచ్చిపోయేటువంటి అధికారులతో, ఇంజనీర్లతో ఇక్కడంతా కూడా సందడిగా ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు మొదలైనటువంటి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు ఏదైతే మొదలైనటువంటి వెంటనే రాష్ట్ర హక్కులకు అనుగుణంగా వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి నాగార్జున సాగర్కు నీటి విడుదల చేసేవాళ్ళు. కేవలం 15 రోజుల్లోనే దాదాపు 50-70 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్లో నింపినటువంటి ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దక్కింది. వచ్చినట్టుగా ఇక్కడ ఒడిసిపట్టి ఎడమకాలువ ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయడం, దీనికి ఉన్నటువంటి అవుట్లెట్ల కింద కూడా నీటిని విడుదల చేయడం, ఎస్ఆర్ఎస్పీ, ఏఎంఆర్ కింద కూడా నీటిని విడుదల చేయడం, లో లెవెల్ కెనాల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేయడంతో ఎక్కడ కుంట జాగ కూడా ఖాళీగా లేకుండా 18 సార్లు పసిడి పంటలు పండించారు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధి రైతులందరూ కూడా. కానీ అవన్నీ కూడా ఒక కలలాగానే మిగిలిపోయింది. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అందని ద్రాక్షగానే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక నిర్వాకంతో, ఏదైతే ఉదాసీన వైఖరితో, నిర్లక్ష్య వైఖరితో మళ్ళీ నాగార్జున సాగర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 2014లో రాష్ట్రం విభజన అయిన తర్వాత ఐఏఎస్ అధికారుల కేటాయింపు
కేటాయింపుకు ఒక్క సంతకం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి 9.5 నెలలు పట్టింది. అదే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళాయి. ఏదైనా తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయాలన్నా, సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయాలన్నా కూడా మళ్ళీ కేంద్రాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి, బతిమలాడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకవేళ అడిగినా కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకున్నటువంటి ఓపిక, అంత ఉత్సాహం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి మళ్ళొక్కసారి తమంతా కూడా అన్యాయానికి గురయ్యాం, తమంతా కూడా మళ్ళీ పోరాటానికి సిద్ధమయ్యేలాగా పరిస్థితులన్నీ కూడా వచ్చాయి. తమ పంట పొలాలన్నీ కూడా బీడువారేటువంటి ఒక దుస్థితి ఇక్కడ వచ్చిందని కూడా సాగర్ ఆయకట్టు రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. సిఆర్పీ బలగాలు చూస్తూ ఉన్నాం, వాళ్ళు 24 గంటలు కూడా రౌండ్ ది క్లాక్ ఇక్కడ సీసీ కెమెరాల పహారాలో ప్రత్యేక సాయుధ బలగాలు ఇక్కడికి వచ్చి ఎవరిని కూడా అడుగుపెట్టట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఈ దరిదాపులో కూడా రానిటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇరిగేషన్ అధికారులు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా వారికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. కేవలం కేఆర్ఎంబి సంబంధించినటువంటి ఆదేశాలు వస్తేనే, అనుమతి వస్తేనే వారిని పంపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద బహుళార్థక సార్థక ప్రాజెక్టు సంబంధించి ప్రతిసారి కూడా పర్యవేక్షణ అనేది అవసరం. 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఆ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రిపేర్స్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసి చేయలేకపోవడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అప్పనంగా ఒప్పచెప్పడం వల్ల ఈరోజు పెద్ద సమస్య అనేది ఇక్కడ ఉత్పన్నమైంది. ఒక పెద్ద ప్రమాదం అనేది ఈ రోజున వచ్చింది. ఏ చిన్న చుక్క నీరు కావాలన్నా, తాగునీరు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు వచ్చిందని కూడా ప్రతి ఒక్క రైతు ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా చెప్తా. ప్రస్తుత విజువల్స్లో చూస్తూ ఉన్నాం, దాదాపు 20 మంది వరకు కూడా సాయుధ బలగాలు, ఏదైతే కేంద్ర బలగాలు డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పహరా కాస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి డ్యామ్ చుట్టుపక్కల ఎవరిని రానియకుండా సీసీ కెమెరాలతో, స్కానర్లతో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇంజనీర్లను కూడా, డ్యామ్ సంబంధించిన సిబ్బందిని కూడా లోపలికి పంపినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదే పరిస్థితిని చూసి సాగర్ ఆయకట్టు రైతులైతే చాలా ఆందోళన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవన్నీ చూసినటువంటి ఉద్యమ నేత కేసీఆర్ 10 ఏళ్ళు పదిలంగా కాపాడుకున్నాం, చాలా పావురంగా కాపాడుకున్నాం. 10 ఏళ్ల పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కరువు అన్నదే లేకుండా చివరి ఆయకట్టు భూములకు నిరందించి చాలా సస్యామలం చేశాం. కానీ 2 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల, ఒక నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల, మూర్ఖపు వైఖరి వల్ల ఇవన్నీ కూడా కేంద్రానికి ఒప్పచెప్పడంతో మళ్ళీ నీళ్ల కోసం కేంద్రాన్ని బతిమలాడాల్సినటువంటి దుస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి మరొక పోరాటానికి సిద్ధమయ్యామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 13వ తారీఖున ఇవన్నీ కూడా ఎండగట్టేలాగా, తమ కృష్ణా జలాలు తమకే వచ్చేలాగా, హక్కుల్ని మళ్ళీ సాధించేలాగా బీఆర్ఎస్ పార్టీ పిడికిలి బిగించింది, నడుం బిగించింది. దీంతో పెద్ద ఎత్తున రైతులు తరలుతూ ఉన్నారు. సభను లక్షలాదిగా హాజరై విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరిని ఎండగడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తమ కళ్ళ ముందలే కేంద్ర బలగాల చేతికి వెళ్ళడం, కేంద్రం చేతికి వెళ్ళడంతో ఆయకట్టు రైతాంగం అంతా కూడా మనోవేదన గురవుతూ ఉన్నారు. తమ ప్రాంతం ఎడరుగా మారుతున్నటువంటి ఆందోళన వారందరూ కూడా ఉన్నారు. సాగర్ ప్రాజెక్టు నుండి కెమెరా పర్సన్ భీమేష్తో